ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ చెవిటి మాలోకం. 1963 మే నెలలో ప్రచురితమైనది. రచయిత ఎల్ శంకర్రావు గారు, బొమ్మలు శంకర్ గారు. ఒక గ్రామంలో ఒక మఠం ఉండేది. ఆ మఠంలో ఒక సిద్ధుడు, ఆయన శిష్యుడు ఉండేవారు. ఒకనాడు సిద్ధుడు తన శిష్యుడితో, ఒరే, నువ్వు గ్రామానికి వెళ్ళి కొంచెం పొగాకు పట్టుకురారా అన్నాడు. శిష్యుడికి పుట్టెడు చెవుడు. గురువుగారు తనని పచ్చడి పట్టుకురమ్మన్నాడనుకుని వాడు బయలుదేరి గ్రామానికి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు ఒక పిల్ల మగ్గం మీద కూర్చొని నేస్తుంది. అమ్మాయి, మఠానికి పచ్చడి కాస్త భిక్ష పెడతావా అని శిష్యుడు అడిగాడు. ఆ పిల్లకు చెవుడే అంచేత శిష్యుడు అడిగిన మాట ఆమెకు మరొకలా వినపడింది. ఈ నేసే పంచి సొంతానికి కాదు, అమ్మకానికే అన్నది ఆమె. ఈ భాగ్యానికే కోపం దేనికి? నీకు చెయ్యి విడిగా లేకపోతే నేనే లోపలికి వెళ్ళి ఇంత పచ్చడి తీసుకుంటానుగా అంటూ చెవిటి శిష్యుడు ఇంట్లోకి జొరబడి వంటిల్లు వెతికి కనిపించిన పచ్చడి కాస్త తీసుకొని మఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. మగ్గం మీద పని చేసుకునే చెవిటి పిల్ల శిష్యుడు చేసిన పని గమనించి వాళ్ళమ్మ దగ్గరికి పరిగెత్తింది. ఆ పిల్ల తల్లి ఊరి చెరువు గట్టున బట్టలు ఉతుకుతుంది. అమ్మా, చూడవే, ఆ మఠంలో ఉండే కుర్రవాడేం చేశాడో. నేను మగ్గం మీద పని చేసుకుంటుంటే వచ్చి నేసే బట్ట సొంతానికే అమ్మకానికే అని అడిగాడు. నిజంగానే అడుగుతున్నాడు కాబోలని చెప్పా. అంతలోనే చట్టుకుని ఇంట్లోకి జొరబడి చెప్పకుండా పెట్టకుండా పచ్చడి కాస్త పట్టుకుని వెంటనే వెళ్ళిపోయాడు అని చెవిటి పిల్ల తన తల్లితో ఫిర్యాదు చేసింది. తల్లి ముక్కు మీద వేలేసుకుని నిర్ఘాంతపోతూ, ఓసి, నీకిప్పటి నుంచి పెళ్లి ఆలోచన ఏమిటే? నీకంటే కూడా ఎదిగిన వాళ్ళకి ఇంకా సంబంధాలు కూడా చూడడం లేదు కదా. అయినా ఆ గొడవేదో మేము చూస్తాంలే, నువ్వు వెళ్ళి పని చూసుకో. నాతో అన్నావు గనక సరిపోయింది, మరొకరు వింటే నవ్విపోదురు. ఇంత చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి రంది ఏమిటా అని. పద అన్నది. ఆవిడకు కూడా పుట్టెడు చెవుడు. కూతురు వెళ్ళి యథాప్రకారం మగ్గం మీద పని సాగించింది. తల్లి తన చాకి పని కానిచ్చుకుంటూ ఆలోచించింది. నిజంగా కూతురికి పెళ్లి ఆలోచనే కలిగితే చేసేయడమే మంచిదేమో. ఎందుకైనా మంచిది, వాళ్ళ నాన్నతో ఈ విషయం మాట్లాడి చూస్తాను, ఆయన ఏమంటాడో అనుకొని ఆమె పిండిన బట్టల భుజాన వేసుకుని ఇంటికి వచ్చింది. ఆవిడ భర్త రోజు ఒక చోట కూర్చొని బుట్టలు, పళ్ళికలు, గంపలు, చాటలు అవి అల్లుతూ ఉంటాడు. ఆవిడ తడి బట్టలు పరిచి ఆరవేసి భర్త పని చేసుకునే చోటికి వెళ్ళి, చూశావా, అమ్మాయి పెళ్లి కోసం తొందరపడుతుంది, దానికి ఇంకా పెళ్ళీడు రానే లేదు. నేను చెరువు దగ్గర బట్టలు తుక్కుంటుంటే కొంప మునిగినట్టు పరిగెత్తుకొచ్చి తనకు పెళ్లి చేసి తీరాలని కూర్చుంది. చూస్తాంలే, నువ్వు వెళ్ళి పని చూసుకో అని పంపేశా. మీ సలహా ఏమిటి? కొంతకాలం ఆగుదామా, లేక దానికి ఇప్పుడే పెళ్లి చేద్దామా అన్నది. ఆమె భర్త పని మానేసి ఆమె చెప్పినదంతా శ్రద్ధగా విని, ఈ భాగ్యానికి నువ్వు జామున్నరసేపు వాదించడం అనవసరం. గుండ్రంగా ఉండేవి జల్లెళ్ళు, చాటలు నలుచదరంగానే ఉంటాయి అన్నాడు. అతనికి చెవుడే. కథ కంచి.